ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఫస్ట్ ఆటో క్యాడ్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏ అప్లికేషన్ అయినా నేర్చుకునే ముందు ఫస్ట్ మనకేం తెలియాలంటే ఇక్కడ వాట్ ఈజ్ ఆటో క్యాడ్ అనేది మనకి తెలియాలి. సో వాట్ ఈజ్ ఆటో క్యాడ్ అంటే ఆటో క్యాడ్ ఈజ్ ఏ 2D అండ్ 3D డ్రాఫ్టింగ్ అప్లికేషన్ అని మనం చెప్తాము. అంటే 2Dలో డిజైన్ చేసిన డిజైన్ని 3Dలో విజువలైజేషన్ చేసి మనం దానికి క్రియేట్ చేస్తాం. ఓకే. అయితే మరి మనం ఆటో క్యాడ్ ఎందుకు మనం నేర్చుకోవాలి అనేది మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం తీసుకుంటే ఏదర్ సివిల్ ఆర్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్. ఈ 4 విభాగాల్లో ఏ డ్రాయింగ్స్ అయినా మనం తీసుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే A3 షీట్లో డ్రాయింగ్ చేస్తాం. అయితే మనకి ఏదైతే డ్రా చేయాలనుకుంటున్నామో ఆ డయాగ్రామ్ తాలూకా యాక్చువల్ వాల్యూస్ని మనం తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్కేల్ ఫ్యాక్టర్ని మనం రెడ్యూస్ చేస్తాం. రెడ్యూస్ చేసి డ్రాయింగ్ చేస్తాం. కానీ అదే మనం ఆటో క్యాడ్ అనేది మనం నేర్చుకున్నారనుకోండి, కంపల్సరీగా మనం అక్కడ స్కేల్ ఫ్యాక్టర్ని మనం రెడ్యూస్ చేయగలదు. అంటే ఉన్న వాల్యూస్తోని యాజ్ ఇట్ ఈజ్గా మనం డిజైన్ అనే దాన్ని మనం అక్కడ క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ అనేది మనం డ్రాఫ్టర్ యూజ్ చేసి డ్రాయింగ్ చేస్తాం. డ్రాఫ్టర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్కేల్గా ప్రొటెక్టర్ ఇలాగా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది కదా. అది యూజ్ చేసి మనం డ్రాయింగ్ చేస్తాం. అంటే దానివల్ల మనకేమవుతుందంటే ఒక 90% డిజైనింగ్ యాక్యురేట్ అని మనం చెప్పగలుగుతాం. కానీ 100% యాక్యురేట్ మనం ఇవ్వలేం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం అదే ఆటో క్యాడ్ నేర్చుకుంటే కనుక మనం 100కి 100% యాక్యురేషన్ అనేది మనం ఇక్కడ ఇవ్వగలం. ఎందుకనంటే బికాస్ మనం కమాండ్ ద్వారా ఆ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం కాబట్టి అసలు మనకి ఇంకెక్కడ రాంగ్ రావడానికి అనేది ఛాన్స్ లేదు. ఓకే. అయితే ఇంకా మళ్ళీ మనకి థర్డ్ పాయింట్, ఇక్కడ టైం కన్జంప్షన్ అనేది బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 hours టైం పట్టిన దాన్ని ఇక్కడ ఒక 1 hourలో మనం డ్రా చేసుకోవడానికి అవుతుంది. అండ్ మోరెవర్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం ఏవైనా డ్రాయింగ్లో రిపీటెడ్గా డిజైన్స్ మనం చేయాలి అని అంటే కంపల్సరీగా మనం బ్లాక్స్ అండ్ సింబల్స్ అనేది మనం వాడడం జరుగుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్లాన్కి డిజైన్, ఎలివేషన్, సెక్షన్ అనేది ఇవ్వాలి అని అంటే బై యూజింగ్ ఆఫ్ లేయర్ మేనేజ్మెంట్, అంటే లేయర్స్ ఆర్గనైజింగ్తోని మనకి ఏ పార్ట్ ఎక్కడ కావాలి అనేది మనం ఇందులోని ఎక్కువగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో లేఅవుట్ విజర్డ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లేఅవుట్ విజర్డ్ అంటే ఏంటంటే మనం ఫైనల్గా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లేఅవుటింగ్ చేసి దాన్ని మనం ప్రింట్ మనకి ఇవ్వాలి అనుకుంటే మనం ఏ షీట్లో మనం సెట్ చేయాలి అని చెప్పి ప్లాటింగ్ కమాండ్స్ ఇందులోనే ఉంటుంది. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే వర్క్ ఈజీగా చేయటానికి మనకి బాగా బెనిఫిట్ ఉంటుందన్నమాట ఇందులో. ఇవి కాకుండా మనకి ఏంటంటే ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ అండ్ దాని తర్వాత 3D మోడలింగ్. 3D మోడలింగ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ మనకి సాలిడ్ మోడలింగ్ వేరే, అలాగే సర్ఫేస్ మోడలింగ్ వేరే, అలాగే మనకి మెష్ మోడలింగ్ అనేది వేరేగా ఉంటుంది. సాలిడ్ మోడలింగ్ అనేది ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి, అది సాలిడ్ అయితే సాలిడ్ మోడలింగ్లో డిజైన్ చేస్తాం. అదే ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అది సర్ఫేస్ మోడలింగ్ అని తీసుకుంటే హాలో ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటుందో ఆ హాలో ఆబ్జెక్ట్స్ని డిజైన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇంకా మెష్ మోడలింగ్ అంటే ఫ్యాబ్రికేషన్ వర్క్ మనం ఏవైనా డిజైన్ చేయాలనుకుంటే ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా మనం మెటీరియల్స్ని ఎలా అప్లై చేయాలి, అలాగే మనం అవుట్పుట్ ఆఫ్ రెండరింగ్ అనేది ఎలా తెలుసుకోవాలి, ఇదంతా కూడా మనకి ఈ యొక్క ఆటో క్యాడ్ కోర్స్లో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్
మరి ఇదంతా బాగానే ఉన్నదండి. అసలు ఆటో క్యాడ్ అనేది ఎవరు డిజైన్ చేశారు అనేది మనం తీసుకుంటే కనుక, సో ఆటో క్యాడ్ని డిజైన్ చేసిన వాళ్ళైతే ఆటోడెస్క్ కంపెనీ వాళ్ళండి. సో ఈ ఆటోడెస్క్ అనేది 1982లో క్యాడ్ అనే అప్లికేషన్ని తీసుకున్నారు. సో క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్. అలాగే ఆటోడెస్క్ తీసుకున్న తర్వాత మనకేమైందంటే ఆటో క్యాడ్గా ఫార్మేషన్ చేశారు. అంటే దట్ మీన్స్ ఆటోమేషన్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ అని చెప్తారు. అంటే ఒక ఇండస్ట్రీకి మనకి ఏది కావాలో అది మనం క్రియేట్ చేసుకునేలాగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అయితే మనం క్యాడ్లో కంపల్సరీగా ఏంటంటే మనం కాలేజీలో అయితే డ్రాయింగ్స్ ఎలా చేయాలో ఫ్యాకల్టీ అనే వ్యక్తి ఎలా డ్రా చేయాలనేది చెప్తారు. కానీ బట్ మనం నేర్చుకుంటుంది ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్. సో కంప్యూటర్ అప్లికేషన్లో ఏంటంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ మెథడ్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే, అయితే మనకి ఇక్కడ వర్షన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 82లో 1.0 స్టార్ట్ అయింది, మనకి 88లో 2.0, అలాగే 94లో 3.0, 97లో 4.0 అండ్ దాని తర్వాత 2004లో ఆటోక్యాడ్ 2004, ఆటోక్యాడ్ 2007లో 2007 ఇంకా అట్లాగా అక్కడ స్టార్ట్ అయింది. ఇయర్ వైజ్గా మనకి రిలీజ్ చేస్తూ మనకి లేటెస్ట్ వెర్షన్ అయితే కనుక ఆటోక్యాడ్ 2027 అనేది లేటెస్ట్ వెర్షన్. బట్ ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఆటోక్యాడ్ 2023. బట్ ఏ వెర్షన్ అయినా కూడా మనకి ఏంటంటే ఫీచర్స్ మారుతాయి తప్ప సో డిజైన్ పరంగా మనకి ఇక్కడ ఏమీ చేంజెస్ అనేది ఉండదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఆటోక్యాడ్ అప్లికేషన్ అనేది మనం ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఆ అప్లికేషన్ మనకి ఎలాగ యూజ్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ దాన్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఓకే, అంటే బై డిఫాల్ట్గా మనకి ఏంటంటే డ్రాయింగ్ని మనం ఏమైనా కొన్ని మెథడ్స్లో మనం డ్రా చేయాలి అంటే సో మనం ఏంటంటే కొన్ని జనరల్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే జనరల్గా మనం క్యాడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి అసలు ఏ రకంగా మనకి అపియరెన్స్ ఉంటుంది అనేది మనం చూద్దాం ఇక్కడ. ఓకే, సో దానికి ఇక్కడ ఏం చేయాలంటే నేను అంటే ఇందాకలా మనకి ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, దట్ ఈస్ ద నోన్ హ్యాజ్ ఎ స్టార్టప్ డైలాగ్ బాక్స్. సో ఇప్పుడు ఏం చేశానంటే నేను ఆ స్టార్టప్ డైలాగ్ బాక్స్ని డిజేబుల్ చేస్తాను. సో అది ఎలా ఎనేబుల్ చేయాలో మళ్ళీ నేను చెప్తాను, నో ప్రాబ్లం. బట్ మనకి క్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అపియరెన్స్ అనేది మనకి ఇలా ఉంటుంది. అయితే ఇందులోని మనకి ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఈ ఫస్ట్ పార్ట్లో ఏముంటుందంటే మనకి ఓన్లీ 2 ఆప్షన్సే ఉంటాయి, ఓపెన్ అండ్ న్యూ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ క్లిక్ చేయకుండా ఇక్కడ యారో సింబల్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి టెంప్లెట్ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుంది. సో ఇక్కడ మనం బ్రౌజ్ టెంప్లెట్లోకి వెళ్తే అసలు ఫస్ట్ టెంప్లెట్ అంటే ఏంటో తెలియాలి. సో టెంప్లెట్ ఈజ్ ఇన్ ద అదర్ సెన్స్ మనం తీసుకున్న డ్రాయింగ్ తాలూకా మెజర్మెంట్ని మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా టెంప్లెట్లో ఉంటుంది. జనరల్గా అయితే మనకి యూనివర్స్లో ఇక్కడ 2 రకాల టెంప్లెట్స్ ఉంటాయి. ఒకటి ఇంపిరికల్ టెంప్లెట్, 2 మెట్రిక్ టెంప్లెట్. అంటే ఇక్కడ మనకి ఇంపిరికల్లో కావాలనుకుంటే ఇక్కడ ఏక్యాడ్ అనేది సెలెక్ట్ చేయాలి. లేదు మన ఇండియాలో మనం స్టాండర్డ్ ఫార్మేషన్ మనకు కావాలనుకుంటే సో ఇక్కడ ఏక్యాడ్ ఐఎస్ఓ అనేది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ సెకండ్ దాంట్లో ఏముంటుంది, మనం రీసెంట్గా ఫైల్స్ ఏవైతే చేస్తామో అవి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి అబౌట్ అవర్ లైసెన్స్ గురించి చెప్తుంది ఇందులో. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్
బ్రౌజ్ టెంప్లెట్ తీసుకుంటాను. ఇక్కడ ఏకాడ్ అనేది ఏకాడ్ ఐఎస్ఓ అని చెప్తే అదేమవుతుందంటే మనకి మెట్రిక్ సిస్టంలో మనకు వస్తుంది అనమాట. అంటే ఎంఎంలోకి మనకి ఇది సెట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏకాడ్లో తీసుకున్న డిజైనింగ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం రాదు, బోత్ ఆర్ సేమ్. కాకపోతే ఇక్కడ చూడండి, మనం ఏకాడ్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇంచెస్లో వస్తుంది. సో 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. అంటే ఎంఎంలోకి వచ్చేసరికి ఏమవుతుంది, 25 mm అవుతుంది. అంటే దట్ మీన్స్ మనం తీసుకున్న మెజర్మెంట్ బట్టి మనం ఏం చేయాలి, డయాగ్రామ్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా మనం కన్వర్షన్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే అది మనం తీసేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేశాను నేను, సో క్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎట్లా ఉంటుందో అలాగా ఇక్కడ వచ్చింది. బట్ ఇందులో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజైన్ చేస్తున్నానంటే నాకు కావలసిన విధంగా నేను దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో అందుకనే దీన్ని ఏమన్నారంటే యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ అంటారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇప్పుడు నాకు ఎంఎంలో కావాలి. సో కాబట్టి కమాండ్ ఎడిటర్లో ఏం చేస్తానంటే స్టార్టప్ అని ఇక్కడ మనం ఇవ్వాలి కమాండ్, స్టార్ట్ అప్. సో స్టార్టప్ అని కమాండ్ ఇస్తే ఈ స్టార్టప్ అనే కమాండ్ మనకి ఏం చేసి పెడుతుందనంటే, సో ఈ స్టార్టప్ అనే కమాండ్ ఏంటంటే మనం ఫైల్ అంటే క్యాడ్ ఓపెన్ చేసినప్పుడు ఇంప్రికల్లో కావాలా లేదా మెట్రిక్లో కావాలా అన్న దాని గురించి మనకి ఇక్కడ చెప్తారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం స్టార్టప్ అని ఎంటర్ చేసిన తర్వాత చూడండి, అక్కడ ఎంటర్ న్యూ వాల్యూ ఫర్ స్టార్టప్ అని చెప్పి బ్రాకెట్లో 3 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే దాన్ని ఎనేబుల్ చేయాలి కాబట్టి 1 అని పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే 1 అని నేను ఎనేబుల్ చేశానో, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్యాడ్ అప్లికేషన్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్యాడ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇప్పుడు మెట్రిక్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను స్టార్టప్ దాంట్లో. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇందాకలా ఎలాగైతే నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయిందో అలా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా డిజైన్ చేయాలి అని అంటే సో కంపల్సరీగా మనకి దీంట్లో ఉన్న మెథడ్స్ గురించి మనకి బాగా అర్థం కావాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనం తీసుకుంటే దీన్ని ఏమంటారంటే స్టార్టప్ అంటే అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూ అని అంటారు. ఇందులో మనకి న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అని చెప్పి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. సో ఈ పార్ట్కి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి ఏమంటారంటే రిబ్బన్ ఎడిటర్ అంటారు. రిబ్బన్లో మనకి ట్యాబ్స్ ఉంటాయి. అంటే ఏంటి, హోమ్ ట్యాబ్ అని, అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రకరకాల వర్క్ స్పేసెస్ ఉంటుంది. అంటే తర్వాత మనం క్లాసెస్లో దాని గురించి మనం చెప్పుకుందాం. సో అయితే ఇక్కడ హోమ్ ట్యాబ్ అని, ఇన్సర్ట్ ట్యాబ్ అని, అంటే మనం డిపెండ్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ డ్రాయింగ్ బట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క రిబ్బన్ తాలూకా కమాండ్స్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి టైటిల్ బార్ అనేది మనకు కనబడుతుంది. అంటే మనం ఏ అప్లికేషన్ అయితే వాడుతున్నామో దాని గురించి మనకి చెప్తుంది. సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఇది ISO A3 షీట్ కింద మనకి ఇది తీసుకుంటాం. సో ఇంకా ఇక్కడ మనకి ఏంటంటే X అండ్ Y అనేది మనకు ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే దీన్ని ఏమంటారంటే కమాండ్ ఎడిటర్ అని అంటారు. ఓకే, సో మనం ఏదైనా డిజైన్ చేయాలంటే మనం కమాండ్ ఎడిటర్ ద్వారానే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్.